నిజం చెప్పండి, బాగా ఎండగా ఉన్న రోజున ఫలూదా, రంగురంగుల సోడా లేదా రోడ్డు పక్క ఐస్ క్రీమ్ కనిపిస్తే ఒక్కసారి ఆగి తినాలని అనిపిస్తుంది కదా. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు తాగుతున్నది నిజంగా సురక్షితమా? ఇవాళ మీకు చెప్తాను. ఈ రకమైన పానీయాల్లో ఎక్కువగా ఉండేవి ఏంటో తెలుసా? పంచదార, కృత్రిమ రంగులు, వాసనలు. ఇవి రుచి మాత్రమే ఇస్తాయి, కానీ శరీరానికి అవసరమైన నీళ్లు మాత్రం ఇవ్వవు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీటిని ఎప్పుడు తయారు చేశారో మనకు తెలియదు. పాలతో చేసే పదార్థాలు, ఉదాహరణకి ఫలూదా లేదా ఐస్ క్రీమ్, వేసవిలో త్వరగా చెడిపోతాయి. ఇక సిరప్లు, ఇతర పదార్థాలు కూడా గంటల పాటు బయటే ఉండిపోతాయి. పరిశుభ్రత కూడా ఒక పెద్ద ప్రశ్నే. వాడే నీళ్లు శుభ్రంగా ఉండకపోవచ్చు. ఐస్ ఎలా తయారు చేశారో తెలియదు. గ్లాసులు సరిగా కడిగి ఉండకపోవచ్చు. దుమ్ము, ఈగలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి కడుపు సమస్యలు తెచ్చిపెడతాయి. వాంతులు, విరోచనాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలా ఏదైనా తాగాలించినప్పుడు ఇది కేవలం చుట్టానికే బాగుందా లేదా నిజంగా సురక్షితం అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నమ్మకమైన, శుభ్రమైన చోటైతే అప్పుడప్పుడు ఒకసారి తీసుకోవచ్చు, కానీ అలవాటుగా మార్చుకోకండి. ఎందుకంటే ఈ వేసవిలో చిన్న నిర్లక్ష్యం కూడా ఆరోగ్యానికి పెద్ద సమస్య అవుతుంది.